ఈరోజు మనం చేపల చెరువును మొత్తం ఏంటంటే క్లీన్ చేయడం అయితే జరుగుతుందండి. అందులో ఉన్న అన్వాంటెడ్ మొత్తం తీసేసి ట్యాంక్ ప్రిపరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ట్యాంక్ ప్రిపరేషన్ భాగంలోనే మొదటి స్టెప్ అన్వాంటెడ్ చేప అయితే ఏదైతే ఉంటుందో అది మొత్తం మనం అయితే తీసేయడం జరుగుతుంది. గురకేనండి మొత్తం 2 క్వింటాల పైన ఉంటుందని మేము ఎస్టిమేషన్ అయితే వేసుకుంటున్నాం. చూడండి ఒకసారి బారు అలా అయితే కట్టమే జరిగింది. చిన్న చిన్న జోబుడాయిలు లాంటి అలాగే ఈ సూదొందులు కానీ సీడ్ ఉంటుంది చూడండి, చిన్న చిన్న సీడ్ అందులో వెనకాల కనిపిస్తుంది చూసారా, జూమ్ చేస్తుంది చూడండి. సో అది మొత్తం చిన్న సైజు సీడ్ అనమాట, చిన్న సైజు గురక. సో ఆ గురక ఉన్నదంతా ఏమవుతుందంటే బాగా మళ్ళీ పెరిగిపోవడం అయితే జరగడం అయితే జరుగుతుంది. ట్యాంక్ మొత్తం క్లీనింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం ట్యాంక్ మొత్తం ఖాళీ చేసేసాం. నిన్న సాయంత్రం 6ంటికే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నైట్ పూట అయితే మనం మెడిసిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ వితిన్ 1 వీక్లో అయితే మనం ట్యాంక్ రెడీ చేసి ఆ ట్యాంక్లోంచి మళ్ళీ పిల్ల అయితే వేయడం అయితే జరుగుతుంది. పాండ్ ప్రిపరేషన్లో భాగంగా ఇది పేడ బెల్లం 2 అయితే ఊరేయడం అయితే జరిగిందండి. సో మన చెరువులో అయితే కొట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పాండ్ ప్రిపరేషన్లో ఇది సెకండ్ స్టెప్ అనమాట. దేనికేనంటే ఇది పాయిజన్ ఇరిగిపోవడానికి అండి మనం ఇచ్చేది వెంటనే. ఏంటంటే చిన్న చిన్న అన్వాంటెడ్ చేపలు అయితే ఉంటాయో అవన్నీ చంపేయడానికి అయితే మనం ఇచ్చాం కదా. వెంటనే ఏంటంటే మనం ఎక్కువ రోజులు గ్యాప్ ఏమో ట్రీట్మెంట్ చేసి స్టార్ట్ చేసిన వెంటనే వితిన్ 1 వీక్ లోపు మేమైతే పిల్ల అయితే వేసేస్తాం. ఒక 10 days లేదా ఒక 15 days ఆగేవాళ్ళు అయితే ఇది కొట్టం అసలు. ఎందుకంటే మేము టైం తీసుకోం కదా అంత గ్యాప్. సో దాని మూలంగా అయితే ఇదైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. పేడ బెల్లం 2 కలిపి కొడితే మనం ఇచ్చిన పాయిజన్ కానీ అది కానీ మొత్తం ఇరిగిపోద్ది అనమాట. వెంటనే ఫ్రెష్ అయిపోతాయి, వాటర్ కానీ అవి కానీ నీట్గా తయారవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్టెప్ 2 ప్రాసెస్ అండి. జింకు కట్టలు జిప్సం కట్టలు అయితే కొట్టుకోవాలి. యాక్చువల్గా ఈ ఎప్పుడు కొట్టుకోవాలంటేనండి వాటర్ లేనప్పుడు మనం కొట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి, సాయిల్ మీద ఇచ్చుకుంటే. సో కొంచెం మాదిరిగా పనిచేస్తాయి కానీ ఉద్దేశంతో అయితే వాటర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. పాండ్ ప్రిపరేషన్ అనమాట. అప్పుడు ఇది ఈ పాండ్ అంతా ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత మనం పిల్ల వేసుకుంటాం అనమాట. జింకు కట్టలు జిప్స్ కట్. సో పాండ్ ప్రిపరేషన్లో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే ఇది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అండి. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం ఎందుకని ఇస్తామంటే ట్యాంకు కలర్ రావడానికి. ఇప్పుడు చూసారా ట్యాంకు కలర్ అయితే తక్కువగా ఉంది. సో మనకి ఏంటంటే పసిర్లు అయితే రావాలన్నమాట, బాగా మంచి పసిరి కలర్లు వచ్చేస్తే ఏంటంటే చేపకి గ్రోత్కి కానీ దానికి కానీ ఉపయోగపడుతుంది. సో అందుకని అయితే మనం అయితే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎండ టైంలో ఇవ్వండి, ఏ మెడిసిన్ ఇచ్చినా సరే బాగా పనిచేస్తుంది, కలర్ కూడా బాగా వస్తుంది. సో ఇప్పుడైతే మనం ట్రీట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇప్పుడు మనం చేపల చెరువులో అయితే వాటర్ అయితే తీయడమే జరుగుతుందండి. ఇదిగోండి బాటిల్. ఎప్పుడైనా సరే మీరు వాటర్ బాటిల్తో అయితే తీయాలి నీళ్ళు. సో వాటర్ బాటిల్తో నీళ్ళు ఎలా తీస్తామంటే పడవలోకి వెళ్ళిపోండి అండి, లేదండి కూడా పడవేసుకుని మనం చెరువు మయానికి వచ్చేస్తే మోగ చెయ్య ఇక్కడ దాకా ఈ చెయ్యి ఉంది కదా, ఇక్కడ దాకా మురిగేటట్టు తీసి వాటర్ బాటిల్ ముంచి పైన ట్యాప్ మూతలా పట్టుకుంటే వాటర్కి వెళ్ళిపోయి అడుగు వాటర్ అయితే రావడమే జరుగుతుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎవరు లేరు కెమెరా పట్టుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసరికి సూర్యుడు రాకూడదు. చూసారా సూర్యుడు వచ్చేదేమో రాలేదు అంటే చెరువులో ఎక్కడ ఎండబడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి చెరువు అంతా. సో చెరువులో అయితే మనకి ఎండబడకుండా అయితే ఉండాలి. సో అప్పుడు మాత్రం వాటర్ అయితే తీస్తే కరెక్ట్ పారామీటర్స్ అయితే రావడమే జరుగుతుంది. సో అందుకే ఏంటంటే పొద్దున పూట అయితే వాటర్ తీసి మనకి కంటికి కనబడినట్టుగా వాటర్ ఉండవు. ఇప్పుడు వాటర్ ఇలా ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటంటే టెస్ట్ చేసుకుంటే కానీ తెలుస్తుంది. సో చూసారు కదండి, ఇలా వాటర్ బాటిల్ తీసుకోవాలి. చెయ్యి బాక్స్ పై వరకు పెట్టి తీసానా, కెమెరా తీయడానికి ఎవరు లేరు, అందుకే అయితే ఆపి తీయాల్సి వచ్చింది నేను. సో ఇలా వాటర్ అయితే తీసుకుని దీన్ని మనం ల్యాబ్కి అయితే పంపించుకోవాలి, వాటర్ టెస్ట్ అయితే చేసుకోవాలి. వాటర్ టెస్ట్ చేసుకుంటే అసలు ఏంటి ఎలా ఉంది ఏంటి దాని పరిస్థితి అయితే మనకైతే అర్థమవుద్ది. ఇలా కంటితో చూసైతే చెప్పలేమండి, ఇందులో చాలా రకాల టెస్టులు అయితే ఉంటాయి. సో అవన్నీ మనం చేయించుకున్న తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏంటి, ఎలా చేయించుకోవాలి ఏంటి, వాటర్ ఎలా తీయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేయడమే జరిగిందండి. చేపల చెరువులో అయితే ఇప్పుడు ప్రొబయోటిక్ అయితే ఇవ్వడమే జరుగుతుందండి. ఈ ప్రొబయోటిక్ వచ్చేసరికి ఏంటంటే మనం బెల్లం అయి కలుపుకొని మిక్స్ చేసుకుని ఇస్తున్నాం. ఈ ప్రొబయోటిక్ వాటర్ క్వాలిటీ కోసం అలాగే వాటర్ మంచి పారామీటర్స్ రావడం కోసం అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఇచ్చే మెడిసిన్స్ అనేది రెండింటికి అయితే ఇవ్వడమే జరుగుతుందండి. మెడిసిన్ యొక్క యూజెస్ ఏంటంటే ఒకటి సాయిల్కి ఇస్తాం, 2 వాటర్కి ఇస్తాం. సాయిల్ అండ్ వాటర్ ఈ 2 బాగుంటేనే చెరువులో చేప గ్రోత్ కూడా చాలా బాగుండడం అయితే జరగడం అయితే జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా మనం ఎప్పుడు మెడిసిన్ ఇచ్చినా సరే ఈ రెండింటిని బేస్ చేసుకునే అయితే ఇస్తాం. ఎందుకని సాయిల్ వాటర్ 2 బాగుండాలని నేను అంటానంటే, ఇప్పుడు మనం మంచి ఆక్సిజన్లో ఉంటే మనకి బాడీకి ఏమంటుంది మంచి హీల్ అయితే రావడమే జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం, అబ్బా గాలి చల్లగేస్తుంది, ప్రశాంతంగా ఉందిరా బాబు, ఇక్కడే కుసేపు ఉంటే బాగుండు అని అనిపిస్తుందా? అదే వేరే బ్యాడ్ స్మెల్ వస్తుంది, అక్కడ మనం ఉండగలుగుతామా? ఉండలేం. అలాగే చెరువులో చేపకు కూడా ఏంటంటే వాటర్ క్వాలిటీ ఎంత నీట్గా అయితే ఉంటే, వాటర్ క్వాలిటీగా ఉంటే మనకి చేప కూడా అంత ఆరోగ్యంగా అయితే ఉండడం జరుగుతుంది. మనం వేసిన మేతలు కానీ అవి కానీ పర్ఫెక్ట్గా అయితే తీసుకోవడం, బాగా మంచి గ్రోత్ రావడం అయితే జరుగుతుంది. సో దాని మూలంగా ఏంటంటే ఎప్పుడు మనం ఏ మెడిసిన్ ఇచ్చినా వాటర్ పారామీటర్స్ అలాగే సాయిల్ పారామీటర్స్, సాయిల్కి వాటర్కి రెండింటికి కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకదాని ఒకటి రానున్న రోజుల్లో అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది A to Z. మన దగ్గర శీలావతి కట్ల చేపలు అయితే అవైలబిలిటీ ఉందండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. ఎవ్రీడే అప్డేట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.